ఓల్డ్ ఐఫోన్ నుంచి న్యూ ఐఫోన్ కి వాట్సాప్ చాట్స్ ట్రాన్స్ఫర్ చేయడం ఎలా? వాట్సాప్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత చాట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ లో కింద మనకి ట్రాన్స్ఫర్ చాట్స్ టు ఐఫోన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది. స్కానర్ ని కొంచెం పక్క పెట్టి తర్వాత మన న్యూ ఫోన్ లో సేమ్ నెంబర్ తో రిజిస్టర్ కావాలా. ముందే చెప్తున్నాను, ఆ రెండు ఫోన్లు ఒకటే నెట్వర్క్ లో ఉండాలి, ప్లస్ పక్కనే ఉండాలా. మీరు పాత ఫోన్ లో ఉన్న మొబైల్ నెంబర్ తోనే వాట్సాప్ ని రిజిస్టర్ కావాలా. రిజిస్టర్ అయిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. వెరిఫికేషన్ కోడ్ తర్వాత మీకు ఒక బార్ కోడ్ అనేది చూపిస్తుంది అనమాట. ట్రాన్స్ఫర్ చార్ట్స్ అనే బార్ కోడ్ అనేది చూపిస్తుంది. దాన్ని మీరు ఓల్డ్ ఫోన్ తో మీరు స్కాన్ చేస్తారంటే సరిపోతుంది. మీ ఓల్డ్ ఫోన్ లో ఉన్న వాట్సాప్ చాట్ మొత్తం న్యూ ఫోన్ లోకి వచ్చేస్తుంది. ఆ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ టైం వచ్చేసి 5 to 10 minutes పడుతుంది. దట్స్ ఇట్. ఇది టెంపరీ ఆప్షన్ మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే వాట్సాప్ చాట్స్ అనే వచ్చేస్తాయి, ఓకే. కానీ ఎప్పుడైనా మీ ఫోన్ పోయిందంటే మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే బ్యాకప్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే.